కోటి కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా మహిళలందరూ చాలా గొప్పగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉందండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక సమయంలో ఇలా 200 మంది, మధ్యాహ్నం మాటలు 222 మంది మహిళలు వారందరూ వారు వచ్చి పూజలో పాల్గొన్నారంటే అది కూడా 2-3 గంటలు ఉన్నారు. ఆ సమయంలో నేను అబ్జర్వ్ చేశాను. ఆ కౌంటింగ్ చేసే ఆ పుస్తకంలో అవన్నీ రాస్తారనమాట. చాలా ఆనందంగా ఉంది. సుమారు 1,35,00,000 నామాలతో అమ్మవారికి ఈ కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా మఠం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా. తర్వాత మధ్యాహ్నం సమయంలో వచ్చి సాయంకాలం ఈ శ్రీదేవి భాగవత నవాన్నిక జ్ఞానేంద్ర మహోత్సవం సందర్భంగా శ్రీమతి కిరణ్మయ్య గారు చెప్పిన ఆ 2 మంచి మాటలు వినలేకపోయాం అనుకునే వారికి చాలా క్లుప్తంగా ఒక 15 నిమిషాల పాటు మొత్తం దేవి భాగవతంలో సమరైజ్ చేస్తూ వాటిలోని అతి ముఖ్యమైన విశేషాలు ఉటంకిస్తూ ఒక 15 నిమిషాల పాటు శ్రీమతి కిరణ్మయ్య గారు మాట్లాడతారు. దాంట్లో ఫలశ్రుతి ఆవిడ ద్వారా ఆ పూర్తి భాగవతం విన్న, దేవి భాగవతం విన్న ఆ ఆశీర్వచనం కూడా మీకు అందేటట్టు చేస్తారు. దయచేసి ఒక 15 నిమిషాల పాటు అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అత్యంత పవిత్రమైనటువంటి ఆషాఢ మాసం, అందులో ఇంతమంది సువాసిని వచ్చే అమ్మ తనకు తానుగా చేసుకుంటున్నటువంటి కుంకుమార్చన అత్యద్భుతమైనటువంటి సన్నివేశం 2 రకాలుగా. ఇటువంటి సందర్భంగా శ్రీమద్ దేవి భాగవత మహాప్రవచనాలు చేసుకునేటువంటి అదృష్టం నా తల్లిదండ్రుల అనుగ్రహం వల్ల, భర్త యొక్క సంపూర్ణ సహకారాల వల్ల, మోతినేర శంకరమఠం ధర్మాధ్యక్షుడు వారు మూర్తి గారు వారి సతీమణి గారి అనుగ్రహం వల్ల కలగడం అనేటువంటిది పురాకృత జన్మ విశేషం. అందులో ఫలితంగా ఏ దేవీ భాగవతాన్ని అయితే నిత్యము మనం చదువుకుంటూ దాని వల్ల మోక్షం అనేటువంటి స్థితిని పొందాలి. ఎక్కడ అంటే శరీరం పడిపోయిన తర్వాత కాదు, ఈ సప్తధాతుల దేహము దాంతోపాటు పంచేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం ఉండగానే దీనితో ఆ మోక్షము, ముక్తి అనేటువంటి స్థితిని సంపూర్ణంగా ఎలా పొందాలి అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి స్థితిని మనకు అందజేసేటువంటి సమగ్రమైనటువంటి పురాణం ఏదైనా జగత్తులో ఉంది అంటే అది శ్రీమద్ దేవి భాగవతం ఒకటి. అందుకనే పరీక్షిత్ మహారాజు గారు అనుకోకుండా అమ్మ నడిపించినటువంటి దారిలో జ్ఞానవంతుడే, విజ్ఞానవంతుడే, అన్ని తెలిసినటువంటి వాడే, వేదాంగాలు గురువుల చేత పారాయణ చేయించుకొని తెలుసుకొని దాని ద్వారా అఖండమైనటువంటి భారతాన్ని నిలుపుతున్నటువంటి వాడే. కానీ అమ్మ ఎలా నడిపిస్తోందో అలా నడిపిస్తున్నటువంటి దానిలో నడుస్తూ, బుద్ధి కూడా అమ్మ చేతిలోనే నడుస్తుంది. దానివల్ల బుద్ధి కూడా కర్మానుసారం నడుస్తూ ఉంటుంది అనేటువంటి దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వాడే. కోపం వచ్చింది, ఆ కోపంతోనే తాను వెళ్ళి వేటలో అలసిపోయి మహర్షుల వారి మెడలో వేసినటువంటి చచ్చిపోయినటువంటి పాము ఏదైతే ఉందో అది కేవలం తనకి దాహాన్ని తీర్చలేదు, ఎన్నిసార్లు పిలిచినా పలకలేనటువంటి కోపంతో క్షణికావేశంలో చేసినటువంటి పని అక్కడ కూర్చి తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షి మెడలో చచ్చిపోయినటువంటి పాము వేయడం అంటే నిరసన తెలియజేయడం. మీరు కూడా నాకు దీంతో సమానం అన్నట్టుగా మెడలో వేసి వచ్చాడు. అది చూడగానే వారు ఇంకా సమాధి స్థితిలోనే ఆనందాన్ని పొందుతున్నారు. వారి కొడుకుకి కోపం వచ్చింది. తండ్రికి జరిగినటువంటి అవమానానికి కొడుకు ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వాలి. అది ఈ రోజుల్లో లేకనే తండ్రి పట్ల, తల్లి పట్ల ఆ రియాక్షన్ లేకనే భక్తి అనేటువంటిది, త్రికరణ శుద్ధి అనేటువంటిది తగ్గిపోతూ ఉన్నది. తల్లిదండ్రుల యొక్క మర్యాద నిలబడం కొడుకు యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పేసేసారు దేవి భాగంలో వ్యాసుల వారు. సో ఆ పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో మరణం సంభవిస్తుంది, నా తండ్రిని ఇంత అవమానించినందుకు అనేటువంటి శాపాన్ని వేస్తే, ఆ శాపాన్ని స్వీకరించినటువంటి ఆ పరీక్షిత్ మహారాజు శ్రద్ధతో భాగవతాన్ని విన్నారు, శ్రీకృష్ణ భాగవతాన్ని విన్నారు. ఆ శ్రీకృష్ణ భాగవతాన్ని విన్న తర్వాత మరణం వచ్చింది. తక్షకుడు వచ్చాడు, శరీరాన్ని తీసుకెళ్ళిపోయాడు. 27 పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకుగా వచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో తర్వాత భర్తాన్ని నడుస్తూ ఉన్నది. ఆ సమయంలో ఇంకొకరి ద్వారా తెలిసింది ఏంటంటే, నీ తండ్రి చాలా బాధపడుతూ పోయాడయ్యా, ఆయన ప్రశాంతంగా పోలేదు, భయపడుతూ పోయాడు, ఉత్తమ గతిని
భాగవతాన్ని అందించారు. ఆ దేవీ భాగవతాన్ని పూర్తిగా విన్న తర్వాత అందులో ఈ జగత్తులో పుట్టినందుకు గాను మనిషి ఏం సాధించాలి, దేని నుంచి విడిపడ్డాడు, దేన్ని తెలుసుకోవడం కోసం వచ్చాడు, ఆ తెలుసుకునేటువంటి భాగంగా ఎటువంటి జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలు 6 గుణాలు. కోపం వస్తుంది, కామము అంటే కోరిక, ఆ కోరిక తీరకపోతే బాధ, ఆ బాధ నుంచి ఈ కోరిక ఎట్టి పరిస్థితిలో తీర్చుకోవాలనేటువంటి ఒక కచ్చ, ఆ కచ్చలోంచి ఎదుటివాడికి ఆ సుఖం ఉంటే చూస్తే ఆ బాధ, ఈర్ష్య, ఆ ఈర్ష్యతో పాటు అసూయ దక్కకపోతే, దాంతోపాటు రకరకాల ఈ అరిషడ్ వర్గాలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఆ కలిసిపోయినటువంటి స్థితిగతుల్లో తాను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, వీళ్ళ వల్ల ఈ బాధ, వాళ్ళ వల్ల ఆ కష్టం, వీళ్ళతో ఈ మాట పడ్డాను, ఇలాంటివన్నీ అనుభవిస్తూ జీవితంలో ఏది నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడో. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే పెళ్ళైన కొత్తల్లో ఆడదానికి ఉన్నటువంటి భయం కానీ, శ్రద్ధ కానీ, ఆ వంట చేసేటప్పుడు ఉండేటువంటి తీరుతెన్ను కానీ 10 ఏళ్ళు అయిన తర్వాత ఎలా ఉంటుంది? ఎవరు సాయం లేకపోయినా ఈజీగా వంటింట్లోకి వెళ్ళిపోయి చాలా అలవోకగా వంట వండేసేటువంటి స్థితికి వచ్చేస్తాం. పిల్లలు పెంచడం అన్నీ కష్టంగా అనిపిస్తాయి. వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చాక అబ్బా నేను ఎంత బాగా పెంచాను నా పిల్లల్ని, అసలు ఇలా పెంచగలిగాను, ఇప్పుడు ఈ జనరేషన్కి రాదని వాళ్ళే అనుకుంటారు, ఇప్పుడు ఉన్నటువంటి తర్వాత జనరేషన్ చూసి. కనుక ఏదైనా అలవాటు చేసుకుంటూ ఉంటే, దానిలో తాదాత్మ్యత చెందిపోతే, ఆ కష్టమో సుఖమో అనుభవించినప్పుడు సంపూర్ణంగా దాన్ని పూర్తిగా అనుభవించగలిగితే, ఏదో సగం సగం కాకుండా ప్రతిదీ కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఒక అనుభవం అవుతుంది. ఆ అనుభవమే పాఠాలు నేర్పుతూ పోతుంది. ఆ పాఠాలను అనుక్షణము, జీవితాంతము, ప్రతి నిమిషము, ప్రతి పని ద్వారా నేర్చుకుంటూ ఎవడైతే ముందుకు వెళ్తాడో అటువంటి వాడికి జీవితమే అత్యద్భుతమైనటువంటి గురువు. ఆ గురువు తప్ప ఇంకొక గురువు ఎంతమంది ఉన్న వాళ్ళు వాచిక గురువులు అవుతారు, అంటే చెప్పేటువంటి మాట ద్వారా గురువులు అవుతారు, కానీ అనుభవం మనకే వస్తుంది. మొదట్లో పప్పులో ఉప్పు ఎంత వేయాలో తెలీదు, తర్వాత ఎడంచెతో ఉప్పేసేస్తాం, అవునా కదా? మనుషుల్ని చూసి ఎంత పడేయాలో అర్థమైపోతూ ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అంటే అనుభవం. ఆ అనుభవం ఎంత గొప్పగా మనల్ని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చేస్తుందో అదే అనుభవం జీవితంలో నైపుణ్యాన్ని, నాణ్యతని పెంచుతూ ఉంటుంది. ఆ నాణ్యత, నైపుణ్యం ఎప్పుడైతే జీవిత సారాన్ని గ్రహించడంలో మనం తెలుసుకుంటామో దాని ద్వారా జీవితము అత్యద్భుతమైనటువంటి గురువుగా మనకి భాషించి అనుక్షణము నేర్చుకునేటువంటి పాఠాలు తర్వాత మన పిల్లలకి నేర్పడానికి కావాల్సినటువంటి శక్తిని, క్షమతని మనకిస్తూ ఉంటుంది. కనుక ఇదే దేవి భాగవతం, అంతకుమించి ఇంకేమిలా. తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి. ఇంత పరీక్షణ్ మహారాజు అంత పెద్ద తప్పు చేసిన తర్వాత జనమేజయుడు బాధపడ్డాడు, నా తండ్రి ఇంత తప్పు ఎందుకు చేశాడు, అసలు అంత ముని మన మెడలో ఒక చచ్చిన పామును వేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఆయన బుద్ధి ఆ సమయంలో ఎందుకు పని చేయలేదు, ఇంత కష్టం ఎందుకు పడ్డాడు, మరణాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నాడు, ఆ మాత్రం ఆలోచించలేకపోయాడు, అయ్యో తండ్రి అని బాధపడ్డాడు. ఎంత కాకపోయినా మనసు ఇబ్బంది పడింది. ఆ నిలబడినటువంటి సమయంలో కూడా ఈ దేవీ భాగవతం ఎప్పుడైతే దరికి వచ్చిందో మొత్తం దేవీ భాగవతం అంతా విన్న తర్వాత ఏం తెలుసుకున్నాడు, అసలు నా తండ్రి అనుగ్రహం వల్ల వారు ఆ రోజున ఆ చచ్చిన పామును మెళ్ళో వేయకపోతే నాకు ఇవాళ ఈ దేవీ భాగవతాన్ని వ్యాసుల వారి ద్వారా వినేటువంటి అవకాశం దొరికేది కాదు కదా. ఇంత దేవీ భాగవతాన్ని విన్న తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది, అసలు అది అప్పుడున్నటువంటి మానసిక స్థితిలో తండ్రి తప్పుగా పరిగణింపబడ్డాడు, తండ్రి తప్పు చేశాడనేటువంటి భావన మనసులోకి వచ్చింది. ఇవాళ దేవీ భాగవతాన్ని విన్న తర్వాత అది తప్పు కాదు, నా పట్ల అనుగ్రహం అనేటువంటి విషయం అర్థమైంది. కనుక ఏ తప్పు కూడా ఎప్పటికీ తప్పుగా ఉండిపోదు, తప్పు ఒప్పుగా మారేటువంటి రోజులు వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు ఒప్పుగా మారుతుంది అంటే కాలము తన యొక్క గతిలో నడుస్తూ ఉంటే ఆ కాలాన్ని అర్థం చేసుకుని మన యొక్క మానసిక ధార్మికమైనటువంటి అనుభవాలను, ఆలోచనలను కనుక అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ జరిగేది జరుగుతూ పోతుంది. దీనికి ఎవరికి మనం కారణం కాదు. అరే ఇది ఇలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరిగిందని ప్రతి వాళ్ళము కూడా మనసుని పాడి చేసుకుని రోజంతా జరిగిన బాధలకో తప్పులకో మనల్ని మనం ఇబ్బంది పెట్టుకునే కన్నా జరిగింది అమ్మవారి అనుగ్రహం, దానివల్ల నేనేదో నేర్చుకోవాలని, నేనేదో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కనుక మనసులో పెట్టుకుంటే జీవితం ఒక పరమాద్భుతమైనటువంటి సందేశాన్ని మనకిస్తుంది. ఆ సందేశమే చిట్ట చివరికి జనమేజయుడు దేవీ భాగవతాన్ని విన్నా కనుకున్నాడు, నా తండ్రి తప్పు చేయలేదు, ఇప్పుడు పాపము ఒప్పైపోయింది. అలాగే మన జీవితాలు పాప పంకిలలోంచి అద్భుతమైనటువంటి అమృతమయమైనటువంటి స్థితిలోకి రావాలి. ఆ స్థితిలోకి రావాలంటే త్రికరణ శుద్ధిగా అమ్మవారిని పట్టుకోవాలి. అమ్మవారిని పట్టుకోవాలంటే అమ్మ ఏదో పూజలు చేస్తూ ఉంటాం, తెలుసో తెలీదో పువ్వు వేస్తాం, ఏదో మాకు తెలిసినంతలో మంత్రం రాకపోయినా భావంతో పూజ చేసుకుంటాం, ఏదో శుక్రవారం నాడు కొద్దిగా ఎక్కువ చేసుకుంటాం, మిగతా రోజుల్లో తక్కువ చేసుకుంటాం. మరి వేదాలు తెలియవు, విషయాలు తెలియవు, మంత్రాలు నోటితో పలుకుంటే తప్పులు అనిపించవచ్చు. మరి ఇలా తప్పొప్పులతో పూజలు చేస్తుంటే మరి అవన్నీ మంచి చేస్తాయా అమ్మ? అందరం చేసుకునే పూజల్లో కూడా పూర్తి అయినటువంటి
ఆ సారాన్ని స్వీకరించాలంటే, అమ్మ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలంటే మరి మాకేమైనా మార్గం ఉందా, సులువైన మార్గం ఉందా అంటే సులువైన మార్గాలు, తరించగలిగేటువంటి విధానాలు అవి కూడా దేవీ భావతంలో ఉన్నాయి. ఏ రోజున అమ్మవారికి ఏ మంత్రం వచ్చినా రాకపోయినా, నీకు తెలిసింది పంచోపచార పూజ కనీసం తెలియాలి, దానికి మంత్రం అక్కర్లా. ముందేం చేయాలి? పంచోపచారం అంటే దీపం వెలిగించు. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి దీపాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఒక పుష్పం అమ్మవారి ముందు వేయి, ఇంకో పుష్పంతో గంధాన్ని, పుష్పానికి అలది. అందరూ ఏం చేస్తారంటే పుష్పంలో ఇలా వేలు పెట్టి ఇలా చిందిస్తూ ఉంటారు, అలా చేయకూడదు. పుష్పానికి గంధాన్ని అదిలి ఆ గంధంతో అమ్మవారి యొక్క పాదాలని, చేతులని, మెడని చక్కగా 3 భాగాల్లో చక్కగా ఆ పుష్పాన్ని తగిలించి అది పాదాల దగ్గర పెట్టేసేయాలి. అయిపోయింది. పుష్పము, గంధము, దీపము, పుష్పము, గంధము అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నివేదన. మనం వండినటువంటిదో పెట్టిందో లేదు, దానంతటా అదిగా చక్క పాలో, వడపప్పు, పానకము, మనకు ఉన్నటువంటి ఓపాన శక్తిలో అంతకు మించి, శక్తికి మించి చేయరాదు, శక్తికి తగ్గి చేయరాదు. మనకున్న దానిలో నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అయిపోయాక మంగళహారతి అమ్మవారికి ఇవ్వాలి. ఈ 5 ఉపచారాలు కనీస పక్షంలో చేస్తాం కదా. అందరం చేస్తామా? ఎవరైనా చేయరా? ఇవి కూడా తెలీదా? అందరం చేస్తాం కదా. కనుక ఇవి చేసేటప్పుడు దేవీ భావతం ఏం చెప్పింది? అయ్యా మేము తెలియక బోల్డ్ పాపాలు చేశామండి, మరి ఆ పాపాల నుంచి బయటికి రావాలి కదా, నిష్కృతి రావాలి కదా. పాపముగా కాకుండా తెలుసుకునేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకొచ్చి ఆ తెలుసుకునే స్థితిలోంచి అన్నీ తెలుసుకుని చేసేటువంటి పూజా విధానంలోకి మనల్ని తీసుకువెళ్ళి అంతటి పుణ్యాన్ని మనకి ఇవ్వాలంటే ఎలా చేయాలి? తిథులు ఉన్నాయి, మాకు తిథులు తెలుసు. పాడ్యమి నుంచి విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి ఇలా తిథులు తెలుసండి. తిథుల ప్రకారం చేసుకుంటాం. 15 తిథులు. పాడ్యమి నుంచి పున్నమి దాకా, తర్వాత అమావాస్య ఎక్స్ట్రా. బహుళంలోనూ శుద్ధంలోనూ ఈ తిథులు ఉంటాయి. ఈ తిథుల్లో ఎలాంటి నైవేద్యాలు పెడితే, ఎలాంటి విధానంలో మనం పూజ చేసుకుంటే సంపూర్ణ దేవీ కృపా కటాక్షాలు మన మీద పడతాయి, తెలియకుండా మనం చేసినటువంటి పాపాలు పోతాయి అనేటువంటి ఒక్క విషయాన్ని తెలుసుకుంటే అందరికీ కూడా సంపూర్ణ ఫలితం దక్కుతుంది. తెలియక చేసినటువంటి దోషాలన్నీ పోతాయి. మానసిక, వాచిక, శారీరక దోషాలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో సంపూర్ణంగా పోతాయి. కారణం ఏమిటి? ఇదంతా మనం తెలిసి చేస్తున్నాం, అమ్మవారి కృప కావాలని కోరికతో చేస్తున్నాం. ఆ కోరిక నా పట్ల ఉంది వీళ్ళకని తెలుసుకుంటే తల్లి మనం చేసే అతి చిన్న పూజను కూడా అంబాయజ్ఞంగా స్వీకరిస్తుంది. అందరూ యజ్ఞాలు చేయక్కర్లా, అందరూ హోమాలు చేయక్కర్లా, మనం చేసేది త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు. కనుక దేవీ భావతంలో నారదుడికి, నారాయణుడికి మధ్య మాయాజనితమైనటువంటి జగత్తులో అల్పులు కూడా, ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా చేయగలిగేటువంటి పూజా విధానం గురించినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. దాన్ని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంతమందిని కలిసాం గనక అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. కనుక ఎవరి మనసులోకి ఏ విషయం చాలా చిన్నదైనా సరే వెళ్ళినా దానివల్ల వాళ్ళు అద్భుతమైనటువంటి పారమార్థిక స్థితిని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక ఈ ఒక్క పాఠాన్ని వాళ్ళకి కట్టిపెట్టుకోవడం అనేటువంటిది మూర్తి గారి సహకారంతో చేయడం జరిగింది. కనుక ఒకసారి తెలుసుకుందాం. పాడ్యమి తిథి, అది బహుళంలో కావచ్చు, శుద్ధంలో కావచ్చు. పాడ్యమి తిథి రోజున చక్కగా స్నానం చేసి శుద్ధి అయి అమ్మకి పంచోపచార పూజలు చేశాక అమ్మవారికి నివేదించాల్సింది ఆవునేతి దీపం పెడతాలి. పాడ్యమి రోజున తప్పనిసరిగా ఆవునేతి దీపాన్ని పెట్టాలి. అలాగే ఒక గిన్నెలో ఆవునేతిని వేసి అమ్మవారికి నైవేద్యం ఆవునేతినే పెట్టాలి. ఆ పెట్టి ఆవునేతిని, ఆ పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో గిన్నెలో, ఆ గిన్నెతో సహా మనం గుడికి వచ్చి బ్రహ్మగారికి చక్కగా దానం ఇవ్వాలి, దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. ఇంకా నాకు శక్తి ఉందండి, వస్త్రాలు పెట్టి దానం ఇవ్వండి. వస్త్రము, దక్షిణతో పాటు తాంబూలం చక్కగా దానం ఇచ్చేసేయాలి. ఇలాంటి దానం వల్ల కలిగేటువంటిది ఏంటంటే, ఇలాంటి దానం ప్రతిపాడ్యమి నాడు చేసిన వాడు నరకముఖం చూడటట, అంటే నరకాన్ని చూసేటువంటి అవసరం రాదట, స్వర్గంలో ఉండిపోతాడు. దాంతోపాటు ఇహలోకంలో ఇప్పుడు కనుక ఒకవేళ రోగాల బారిన వాడు పడుంటే, అటువంటి రోగాలు ఎంత పెద్ద రోగమైనా, చాలామంది వస్తారు, లిస్ట్ తీసుకొస్తారు, ఏమంటే నాకు ఈ బాధ ఉంది, నాకు ఆ బాధ ఉంది, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, లోపలేదో తెలియనటువంటి బాధ ఉంది, అటువంటి రోగాలన్నీ కూడా సమసిపోతాయి అని చెప్తోంది దేవీ భాగవతం. ఓకేనా? తర్వాత విధియ వచ్చింది. ఆ విధియ రోజున చక్కెర నైవేద్యం అన్నారు. చక్కెర అంటే శాస్త్రానుసారం చక్కెర అంటే పటిక బెల్లం. ఆ పటిక బెల్లాన్ని తీసుకొచ్చి, అయితే పటిక బెల్లం లాగానే నైవేద్యం పెట్టచ్చు, అలా పెట్టడం ఇష్టం లేకపోతే దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ పొడిని చక్కగా ఒక గిన్నెలో పెట్టుకుని అమ్మవారికి నివేదన చేసి ఆ గిన్నె పడంగా బ్రహ్మగారికి దక్షిణ తాంబూలాలతో చక్కగా
దానం ఇచ్చుకోవచ్చు. దీనివల్ల పిల్లలకి, భర్తకి, తనకి కూడా దీర్ఘాయువు లభిస్తుంది అని చెప్తున్నారు. అది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. దీర్ఘాయువు వస్తుంది. ఎటువంటి ఈతి బాధలు లేకుండా ఉండగలిగేటంత దీర్ఘాయువు అమ్మవారికి వలన వస్తుంది. తదియ తిథి నాడు ఆవు పాలు తీసుకొచ్చి అమ్మకి ఆవు పాలు నైవేద్యం, ఇదంతా కూడా పంచోపచార లేకపోతే షోడశోపచార పూజ అనంతరం చేసేటువంటి విధి. అది మర్చిపోవద్దు. ఇది ఒక్కటే చేయడం కాదు, పాలు నైవేద్యం పెట్టి ఆ పాలని దానం చేసుకోవాలి. దీనివలన దుఃఖనాశనం. ఒకవేళ మనకి జగత్తులో ఇంట్లో ఉండేటువంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అటువంటి దుఃఖం నుంచి నివారణ దొరుకుతుందట. చతుర్థి నాడు, చతుర్థి మనం దేనికి ప్రత్యేకంగా చెప్తాం? వినాయకుడికి ప్రత్యేకంగా చెప్తాం. ఆ రోజు అప్పాలు చేయాలి అని చెప్తోంది శాస్త్రం. అప్పాలు చేసి అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ గిన్నె బ్రహ్మగారికి దానం చేసుకోవాలి. అంటే రోజు ఒక వస్తువుని నైవేద్యం పెట్టాలి, ఆ వస్తువుని యథాతథంగా దానం చేసుకోవాలి. ఇలా గనక ఒక నెల రోజులు, 2 నెలలు, ఒక సంవత్సర కాలం పాటు, కనీసం సంవత్సరానికి ఒక నెల రోజులు కనుక ఇలాంటి వ్రతం చేసుకున్నట్లయితే అందరికీ సంపూర్ణ కృపా కటాక్షాలు లభిస్తాయి అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇటువంటి అప్పాలు చతుర్థి రోజున వినాయకుడికి కనుక, అమ్మవారి రూపంలోనే వినాయకుడు ఉన్నాడు, ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రహ్మగారికి దానం ఇచ్చుకున్నట్లయితే కార్య విఘ్నం తొలగుతుంది. పంచమి నాడు అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. ఇవేవి కూడా కష్టమైనవా? చాలా ఇబ్బందిగా ఉండేవా? ఈజీగా ఉండేవి. అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలట. ఆ అరటిపళ్ళని యథాతథంగా బ్రహ్మగారికి దానం చేసుకోవాలి. దీనివలన మేధాశక్తి, పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుంది, పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది, చదువుల్లో వృద్ధి చెందుతారు. వాళ్ళు ఏదనుకుంటే అది సాధించగలిగేటువంటి శక్తి మీ ద్వారా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. అలాగే షష్ఠి నాడు తేనెని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తేనె నైవేద్యం పెట్టి గిన్నెలో తేనెని మొత్తంగా నింపి ఆ గిన్నె బ్రహ్మగారికి దానం ఇవ్వాలి. దీనివల్ల వర్చస్సు, ఆనందము, ఒకవేళ మనకి తెలియకుండా మనలో ఈర్ష్యాద్వేషాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ అమ్మవారి కృప వల్ల తనమంతట తాముగా నశించిపోతాయి, మన నుంచి వెళ్ళిపోతాయి ఈర్ష్యాద్వేషాలు. అది చాలా ముఖ్యం, అవునా కదా? చాలా అవసరం. దానివల్ల తేనె పెట్టాలి. సప్తమి రోజున బెల్లాన్ని నైవేద్యం పెట్టాలి. అమ్మవారు ఎదురకుండా పూర్తి బెల్లం, ఏమంటే నాకు ఎక్కువ ఓపాన శక్తి లేదండి, నేను ఎక్కువ కొనలేను, ఓ చిన్న బెల్లం రాయి ఇంత ముక్క తీసుకొచ్చి పూర్ణంగా దాన్ని నైవేద్యం పెట్టి ఇవ్వచ్చు. కిలోలు తెచ్చి ఎవరు చేయమని చెప్పాలి. ఆ కాస్త చిన్న బెల్లం ముక్క తెచ్చుకోండి, నైవేద్యం పెట్టండి. ఆ ఒక్కటే ఓ 10 రూపాయలు దక్షిణ పెట్టండి, బ్రహ్మగారికి చక్కగా దానం చేసుకోండి. దానివలన ఆ బాహ్యేంద్రియ అంతరేంద్రియ శుచి దక్కుతుంది. అంటే ఏదైతే మోక్షానికి హేతువో అది తెలియకుండా మన లోపల జరుగుతూ ఉంటుంది, అది మనకు తెలియకర్లా. దీనివల్ల ఏం లాభం పొందాము అంటే అంతా అయ్యాక ఆనందంగా ఉండగలిగేటువంటి స్థితి కనుక మనకు వస్తే దాన్ని మించినటువంటి మోక్షమే లేదు. మోక్షము అంటే ఉన్నదాని నుంచి విడివడి ఆనందంగా ఉండడం, మన ముందు కష్టం జరుగుతున్నది కష్టమని గ్రహించకుండా ఉండడం, సుఖం ఉన్నా సుఖానికి లోబడకుండా అహంకరించకుండా ప్రశాంతంగా ఉండడం. మోక్షం అంటే అంతే, అంతకుమించి ఇంకేమిలా. అటువంటి మోక్ష సాధనానికి కావాల్సినటువంటి యోగ్యత ఇటువంటి దానాల వల్ల వస్తుందట. అష్టమి నాడు కొబ్బరికాయ అమ్మవారి ముందు చక్కగా కొబ్బరికాయ నైవేద్యం చేసి అమ్మవారికి, వెంటనే మనకి డౌట్ వస్తుంది, ఏమంటే కొబ్బరికాయ కొట్టాలా పూర్ణ ఫలాన్ని దానం చేయాలా? ఒక విషయం చెప్తే మళ్ళీ దానికి అటాచ్మెంట్స్ చాలా ఉంటాయి. మన ఇంట్లో మనం ఒక కొబ్బరికాయని కొట్టుకోవచ్చు, అది అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. ఆ కొబ్బరి చిప్పలతో పాటుగా కొట్టనటువంటి ఒక పూర్ణ ఫలాన్ని స్వామికి యథాతథంగా బ్రహ్మగారికి చక్కగా దానం ఇచ్చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈ కొబ్బరికాయని కొట్టడం వల్ల ఏం జరుగుతుంది? పాప విహీనత్వం, మనం చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే అది సంపూర్ణంగా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. నవమి నాడు లాజలు అంటే పేలాలు అంటాం, ఈ మనకి పూజా సామాగ్రి వాటిల్లో దొరుకుతాయి. అంతే తప్ప పాప్కార్న్ అమ్మే చోటుకెళ్ళి పేలాలు తీసుకొచ్చి ఉప్పు కారం కలిపాక మాత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. లాజలు అంటే మనకి పూజా సామాగ్రి గుళ్ళో ఇస్తారు, చిన్న ప్యాకెట్, ఇంత ప్యాకెట్ తెచ్చుకోండి. ఆ లాజలు యథాతథంగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి. దాన్ని బ్రహ్మగారికి చక్కగా దక్షిణ తాంబూలాలు పెట్టేసి ఇచ్చేసుకోండి. దీనివల్ల అధికమైనటువంటి సుఖాలు లభిస్తాయట. ఇప్పుడున్న సుఖం బాగుంది, దీనికి మించి సుఖాలు లభిస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల. దశమి నాడు నల్ల నువ్వులు తెచ్చుకోవాలి. వెంటనే భయం వేస్తుంది, బాబోయ్ నల్ల నువ్వులా అండి, అది అందరూ తీసుకుంటారా, అసలు మనం ఇంటికి తెచ్చుకోవచ్చా? ఎట్టి పరిస్థితిలో తప్పు లేదు. నల్ల నువ్వులు శివప్రీతి, ఆ శివప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులను ఇంటికి తెచ్చుకుని నైవేద్యం పెట్టేసి, ఏమంటే మరి ఇప్పుడు బ్రహ్మగారు తీసుకుంటారా అండి, అందరూ తీసుకోరు కదండి, మరి ఇప్పుడు ఆ నల్ల నువ్వులను ఏం చేయాలి? అన్ని రోజులు దానం చేస్తాం, మరి ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లాగా? ఇక్కడ ఆవుల్ని పెంచుతున్నటువంటి మన కాపరి ఉన్నాడు, ఎవరు, ఆయన చేతికి ఇచ్చి అయ్యా తవుడుతో పాటు కలిపేసి వీటిని పెట్టండి అంటే నల్ల నువ్వులు తింటే ఆవుకి ఆరోగ్యం కూడా. అలా నల్ల నువ్వులు దాంతో పెట్టి ఇచ్చేసేసి ఇబ్బంది ఏమీ లేదు. ఏకాదశి నాడు పెరుగు, చక్క ఆవు పాలు ఒక 1/2 లీటర్ తెచ్చుకుని గిన్నె నిండా యథాతథంగా తోడేసుకుని, ఆ తోడేసుకున్న పెరుగుని అమ్మవారికి మొత్తం పూర్ణంగా, అందులోంచి ఇంకా మళ్ళీ భాగం తీయకూడదు, ఆ పూర్ణంగా ఉన్నటువంటి పెరుగుని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ పెరుగుని యథాతథంగా దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చేస్తే ప్రీతి, ప్రసన్నత ఎవరికి?
మనకి ప్రీతి, మనకి ప్రసన్నత కాదు, అమ్మవారికి మన మీద ప్రీతి, మన మీద ప్రసన్నత కలుగుతుంది. ఇంత మించి ఇంకేం కావాలి? అమ్మ మన వైపు చూస్తుందట, పెరుగు నైవేద్యం పెట్టిన కానీ మన వైపు ఇలా దృష్టి సారిస్తుంటే, అబ్బా వీడెవడో నాకు ఇష్టమైన పనులు చేస్తున్నాడరా, నేను చెప్పిన పనులు చేస్తున్నాడు, ఇంత శ్రద్ధగా చేస్తున్నాడు వదలకుండా అని ఒకసారి ఇలా చూపు సారిస్తుందట. అంతమించి ఇంకేం అక్కర్లా, అదే సగం మోక్షం, అది వచ్చేస్తుందట. ఏకాదశి నాడు పెరుగు చెప్పాం, దానివల్ల అమ్మ ప్రీతి ప్రసన్నత కలుగుతుంది. ద్వాదశి నాడు అటుకులు, మామూలు అటుకులు తీసుకొచ్చి అమ్మవారికి చక్కగా వాటిని మళ్ళీ కడగడాలు, మళ్ళీ మెత్త చేయడాలు ఇలాంటివి అక్కర్లా, యథాతథంగా అటుకులు తీసుకొచ్చి అందులో చెత్త లేకుండా ఒకసారి జల్లించుకుని, ఆ జల్లించినటువంటి అటుకులు ఒక గిన్నెలో పోసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి దాని మీద ఒక బెల్లం ముక్క పెట్టాలి. కలపకూడదు బెల్లాన్ని, బెల్లం విడిగా పెట్టాలి. ఆ బెల్లాన్ని అటుకుల్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ద్వాదశి నాడు బ్రహ్మగారికి కనుక దానం ఇచ్చుకున్నట్లయితే పరమ జ్ఞాని అవుతాడట. అటువంటి జ్ఞానం సిద్ధించాలి అంటే ఈ పని చేయాలి. త్రయోదశి నాడు శనగలు తెచ్చుకోవాలి. ఆ శనగల్ని ముందు రోజు రాత్రి చక్కగా పసుపు వేసి నీళ్ళలో నానబెట్టుకోవాలి. శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం నాడు ఎలా చేసుకుంటామో అలా చక్కగా పసుపు వేసి నానబెట్టుకుని ఆ నానిన శనగల్ని తెల్లవారిన తర్వాత త్రయోదశి నాడు చక్కగా నీళ్ళ గుడ్డ మీద వేసేసి నీళ్లు లేకుండా చేసుకుని ఆ శనగల్ని అమ్మవారికి అభిషేకంగా, నైవేద్యం అంటే అభిషేకంగా పోసేయాలట. పోసేసేసి ఆ శనగల్ని యథాతథంగా బ్రహ్మగారికి దానం ఇచ్చుకోవాలి. దానం ఇచ్చుకోవడం వల్ల సత్సంతానం కలుగుతుంది. ఎవరికైనా సంతానం ఇంకా కావాలి, నాకు ఇంకా ఆశ ఉందండి, మేము ఇంకా చిన్నవాళ్ళం, ఇల్లు వృద్ధి కావాలి, వంశం వృద్ధి కావాలనుకున్న వాళ్ళకి ఈ శనగలు దానం ఇచ్చుకుంటే అద్భుతమైనటువంటి సంతానం కలుగుతుందట. చతుర్దశి నాడు పేలపిండి, అది కూడా మనకి అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది. పేలపిండి ఇంటికి తీసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి గిన్నె బ్రహ్మగారికి దానం ఇచ్చుకోవాలి. దీనివల్ల ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు జరుగుతాయి, మనకి ఎప్పుడు శుభమే కలుగుతుంది అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. తర్వాత మరి అమావాస్య, పౌర్ణిమ అమావాస్య 2 రోజులు ఉన్నాయి కదండి. ఆ 2 రోజులు ఏం చేయాలి? ఆ 2 రోజులు తప్పనిసరిగా పాలు ఇంటికి తీసుకుని ఇంట్లో పాల పాయసం చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. వెంటనే డౌట్ వస్తుంది, ఏమండి మరి అందరం ఇళ్లల్లో వండినది ఇంటికి బయటికి తీసుకొచ్చి బ్రహ్మగారికి వండిన పదార్థాన్ని ఇస్తే మరి వారు అలా తీసుకోరు కదా, వారికి నిష్ట ఉంటుంది కదా, వారికంటూ ఒక ఆచారం, ఒక వ్యవహారం ఉంటుంది కదా, మరి పాయసం అలా దానం తీసుకున్నటువంటి వారికి ఏం చేయాలి? మరి పాలని విడిగా ఇవ్వండి, చక్కగా బియ్యాన్ని 1 కిలో బావు కొనండి, కాస్త బెల్లం తీసుకోండి, ఆవు నెయ్యి 1/4 కిలో ప్యాకెట్లో కట్టుకుని తీసుకురండి, ఆ 3 కలిపి బ్రహ్మగారికి దానం చేసుకోండి. అలా దానం చేసుకుని ఈ ప్రసాదాన్ని ఇంటిల్లిపాతి కనుక పౌర్ణమి నాడు, పున్నమి నాడు, అమావాస్య నాడు ఇంట్లో ఆ ప్రసాదం చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నివేదించి ఇంటిల్లిపాతి తీసుకుంటే ఇంకా ఇంట్లో దారిద్ర్యం అనేటువంటిది ఉండదట, ఏ జనరేషన్లో ఉండదు. పైగా ఈ పున్నమి అమావాస్య నాడు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆవు పాల పాయసాన్ని చేసి తినడం ద్వారా బ్రహ్మగారికి స్వయం పాకంగా ఆ పాయసానికి కావాల్సినటువంటి ఆదరువులన్నీ ఇవ్వడం ద్వారా పితృలోకంలో మనం తెలిసి తెలియకుండా ఏ తిలదానం అయితే, ఏ తర్పణాలైతే సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులకి ఇచ్చుకుంటూ ఉండాలో, తల్లిదండ్రులు లేనటువంటి వారికి ఆ ప్రీతి వాళ్ళకి కలుగుతుందంట. అంటే పితృలోకాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆనందిస్తారు, పూర్వీకులు ఆనందిస్తారు, వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి, వారి అనుగ్రహం వల్ల మన కుటుంబం అంతా కూడా చల్లగా ఉంటుంది అనేటువంటి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇక్కడికి పాడ్యమి నుంచి అమావాస్య దాకా తెలుసుకున్నాం. ఏమండి పాడ్యమి తిథి ఇవన్నీ రోజు చూడడం మాకు తెలియదండి, ఏదో ఇవాళ ఆదివారము, సోమవారము, మంగళవారం ఇంతవరకు మాకు జ్ఞానం ఉంది, అంతవరకు మరి చేసుకోవచ్చా? పాడ్యమి తిథులు చూసేవాళ్ళు రోజులు పట్టించుకోవద్దు, మాకు తిథులు తెలియవు రోజులు చూసుకుంటా ఉన్నవాళ్ళు ఇంక మళ్ళీ తిథులు చూసుకోవద్దు, రోజుల ప్రకారం చేసుకునేట్లయితే ఆదివారం నాడు తప్పనిసరిగా అమ్మవారికి పాయసం చేసి నైవేద్యం పెట్టి అది దానం చేసుకోవాలి. సోమవారం నాడు ఆవు పాలు నైవేద్యం పెట్టి ఆవు పాలను దానం చేసుకోవాలి. మంగళవారం నాడు అరటిపళ్ళు దానం చేసి అమ్మవారికి దానం చేసుకోవాలి. బుధవారం నాడు వెన్న, చక్క ఆవు పాల నుంచి వచ్చినటువంటి వెన్న, ఆ రోజు వచ్చిన వెన్న, ముందు నుంచి మనం ఎప్పుడో వారం నుంచి అట్టు పెడుతున్నటువంటి వెన్నంతా, మీగడంతా కూడా వెన్న చేసి ఆ మీగడని వెన్ననంతా గిన్నెలో పెట్టి చేయడం కాదు, ఆ ముందు రోజు పాలని కాచి మధ్యాహ్నానికల్లా కాచేసుకుని వాటిని రాత్రికి టోరేసుకుని ఆ పైన వచ్చేటువంటి వెన్నని తీసుకుని ఆ వెన్నని కాస్త రోట్లో వేసి చాలాసేపు నూరితే వెన్న కింద మారుతుంది. ఆ లేహ్యాన్ని తీసుకుని అమ్మవారికి నైవేద్యం చేసి ఆ లేహ్యంతో పాటుగా 1 లీటర్ బావు పాలు తీసుకుని ఆ పాలని బ్రహ్మగారికి వెన్నతో పాటుగా నైవేద్యం దానం చేసుకోవచ్చు. ఒకవేళ వెన్న వారు తీసుకోను అన్నట్లయితే రావి చెట్టు మొదట్లో ఈ వెన్నని కాస్త నైవేద్యం ఇంకోసారి ఇలా అంటించి అది ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు కానీ పిల్లలకు కానీ తినిపిస్తే అమేయమైనటువంటి మేధాశక్తి పెరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. దాంతోపాటుగా గురువారం నాడు పటికి బెల్లం లేదు బెల్లం ఏదో ఒకదాన్ని నైవేద్యం పెట్టి ఇవ్వచ్చు. శుక్రవారం కూడా అదే నైవేద్యం, గురువారాలు 2 కూడా అదే నైవేద్యం. శనివారం నాడు ఆవు నేతిని
చక్కగా ఆవునేతితో చేసినటువంటి ప్రసాదాన్ని ఉట్టి ఆవునేతిని గిన్నెలో పోసి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రహ్మగారికి ఇస్తే శాస్త్రం అంతా కూడా సంతోషిస్తుందట. పురాణాలు ఏ పురాణాలైతే ఇంత రాయబడ్డాయో, ఏ పురాణాలు ఎవరి చేత రాయబడ్డాయి? వ్యాసుల వారి చేత రాయబడ్డాయి. వ్యాసుల వారు ఎవరి అనుగ్రహంతో రాశారు? అమ్మవారి అనుగ్రహంతో రాశారు. ఆ అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలు ఏ ఇంట ఆవు నెయ్యి దానం ఇవ్వబడుతుందో, ఏ ఇంట అమ్మవారికి ఈ పాడ్యమి తిథి రోజు అలాగే శనివారం ఏ ఇంటైతే ఆవు నెయ్యి అమ్మవారికి నైవేద్యం ఇవ్వబడుతుందో ఆ ఇంట ఇది లోటు అనుకోవడానికి ఏమీ లేదు. ఆ ఇంట ఉన్నవాడు, ఆ వంశస్థుడు ఎప్పటికైనా సరే సకల శాస్త్రాలు సకల పురాణాలు తెలిసినటువంటి మేధాశక్తిని పొందుతాడు అమ్మవారి అనుగ్రహంతో. ఇంత చిన్న చిన్న సులువైనటువంటి మార్గాలతో మనం సాధించలేము అనుకునేటువంటి అతి గొప్పవైనటువంటి విషయాలని అమ్మ మనకి తేలిగ్గా అందిస్తూ ఉన్నది. దేవీ భాగవతాంతర్గతంగా సూచనలు ఇస్తూ కనుక మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. చేసిన వాటన్నింటినీ కూడా వదిలేసి ఇక్కడ నుంచి సవ్యమైనటువంటి మార్గంలో సక్రమమైనటువంటి రీతిలో సాత్వికమైనటువంటి స్థితిలో ఉండి అమ్మవారిని సంపూర్ణ అనుగ్రహం పొందేటందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇంట్లో చేసుకోవాలి, పట్టుకోవాలనేటువంటి సాధనా శక్తి పెంచుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఇది అత్యద్భుతమైనటువంటి విషయాలు. ఇది ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చండి? దానికి ఒక విషయం చెప్పారు. మొదటి 15 రోజులు సంవత్సరం అంతా మొత్తం 12 మాసాలు చేసుకోవచ్చు. మొదటి 15 రోజులు నెలంతా రోజు చేసుకోవాలంటే అందరికీ శక్తి ఉండకపోవచ్చు. మొదటి 15 రోజులు సంవత్సరం అంతా చేసుకోండి. అంటే పాడ్యమి నుంచి పున్నమి దాకా చివరి అమావాస్య రోజు అలా ప్రతి నెలా చేసుకుంటే శుద్ధంలో మంచిది. మాకు అంత శక్తి లేదండి, ఇంకేమైనా సులువైన మార్గం ఉందా? 4 నవరాత్రులు వస్తాయి. ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు, మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు, ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు. ఈ నవరాత్రులు వచ్చినటువంటి మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ మాసాల్లో మొదటి 15 రోజులు కనీసం నైవేద్యం పెట్టుకుని దానం ఇచ్చుకుంటూ ఉండండి. ఏమన్నా అంత శక్తి లేదండి, ఇంకాస్త ఏమైనా రెమెడీ ఉందా? కనీసం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే బాగుపడమ్మా. ఒక 15 రోజులు ఒక తడవ ఇవ్వగలం. మా ఓపాన శక్తి అంతవరకే ఉంది, దానివల్ల అమ్మ అనుగ్రహించదా? నీకు ఏ రోజు సంవత్సరం మొత్తంలో ఈ నెల పాడ్యమి రోజు ఇచ్చుకుంటా, వచ్చే నెల విధియ రోజు ఇచ్చుకుంటా, ఇంకో నెల ఇంకో చవితి రోజున ఇచ్చుకుంటా, మొత్తం సంవత్సరం అంతా ఏదో ఒక తిథి రోజున ఆ రోజుకి సంబంధించినటువంటి దానాన్ని ఇంట్లో నైవేద్యం చేసుకుని అమ్మవారి తరఫున ఇచ్చుకుంటా. ఇలా మొత్తం 15 నెలల పాటు నెలకు ఒకటి చొప్పున నేను చేసుకోగలను అనుకునేటువంటి వాళ్ళకు కూడా అపార కరుణామృత సాగరాన్ని కురిపించగలిగినటువంటి తల్లి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ భక్తుడు అనేటువంటి వాడి మీద ఎప్పటికీ కురిపించగలిగినటువంటి తల్లి. ఏమంటే నాకు ఆ శక్తి లేదండి, నేను చాలా చిన్న స్థితిలో ఉన్నాను, మీరు చెప్తుంటే చేసుకోవాలనేటువంటి కోరిక లోపల కలుగుతోంది, ఇచ్చుకునే ఓపాన శక్తి మాత్రం నాకు లేదు, మరి నేను తరించేటువంటి స్థితి లేదా? ఇస్తున్నాననే భావంతో ఇది వింటూ ఎవరు భావనా మాత్రంగా అమ్మవారికి సకలము సమర్పించుకున్నారో అటువంటి వాళ్ళకి గత 10 జన్మలుగా ఇటువంటి దానాలు నిత్యము చేసుకున్న ఫలితాన్ని ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళకి ఇచ్చుకోగలిగేటువంటి ఓపాన శక్తిని, ఐశ్వర్యాన్ని కూడా అందించగలిగినటువంటి ఆ కరుణామూర్తి, ఆ జగదీశ్వరి, శ్రీ చక్రేశ్వరి. కనుక మణిద్వీపంలో ఉంటూ నిరంతరము ఈ జగత్తులో తనచే వచ్చినటువంటి ఈ జీవులందరూ తనని చేరుకునేటువంటి మార్గాన్ని ఎలా శోధించి తెలుసుకుని నేర్చుకుని దాని ద్వారా తన కోసం, వాళ్ళ కోసం కాదు, తనని తేరుకోవడం కోసం, తన అనుగ్రహం కోసం, తన ఆనందం కోసం ఒక్క పనైనా జీవితంలో చేస్తారా అని నిరంతరం చూస్తూ ఉంటుందిట. ఇవి తెలుసుకోవడం ఎందుకు అంటే, అలా అమ్మ ఇది నా కోసం కాదు, తెలుసుకున్నాను, దీనికి ఏం జరుగుతుందనే తర్వాత విషయం. ఏదో నేను ఇవ్వగలిగిన దానిలో, నేను చేయగలిగిన దానిలో, నీకు ఇవ్వగలిగింది నీ ద్వారా బ్రహ్మగారు నీ రూపం అని చెప్పి గుళ్ళో అమ్మవారి ఎదురకుండా ఉండి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి నిరంతరం మన కోసం మన గోత్రనామాలు చెప్పి పూజలు చేస్తున్నారంటే వాళ్ళు ఎవరు? స్వయం అమ్మవారికి మనకి ఉండేటువంటి కనెక్టివిటీ ఉండేది వాళ్ళ వల్లనే. కనుక వాళ్ళు స్వయం అమ్మవారి స్వరూపాలు, వారికి నమస్కరించుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళు కోపడ్డారనుకోండి, ఎప్పుడైనా విసుక్కున్నారనుకోండి, వాళ్ళకున్న హడావిల్లో అమ్మవారు మన పాపాన్ని తీసేయడం కోసం వాళ్ళతో విసుగు రూపంలో మనతో అనిపించేసింది. వాళ్ళు విసుగంగానే వెంటనే మళ్ళీ కాళ్ళకి దండం పెట్టాలి, అంతే తప్ప ఇలా అనేసారని మొహం చిన్నపుచ్చుకుని బయటకు వెళ్ళిపోకూడదు. అమ్మవారు రకరకాల పరీక్షలు పెడుతూ ఉంటుంది. అనునిత్యము కూడా శ్రద్ధాళువులై ఎక్కడా కూడా గురునింద చేయకుండా, వ్యాసనింద అంటే బ్రహ్మగారుల నింద చేయకుండా అనుక్షణము త్రికరణ శుద్ధిగా శ్రద్ధతో గనక పురాణ ఇతిహాసాలు చెప్పినటువంటి వైదిక విధానాల పట్ల కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే అనునిత్యము మన వెంట ఉండి మనం చేసే అతి చిన్న పనికి కూడా తృప్తిని చెంది ఆ తృప్తి ద్వారా అనంతమైనటువంటి మనం చేరుకోలేనటువంటి మోక్షాన్ని కూడా మనకు అర్హతనిచ్చి తనంతట తానుగా తన దరికి చేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం ఆ అమ్మవారిది. కనుక ఆవిడ కృపాకటాక్షాలు ఈ నవరాత్రుల్లో
ఇక్కడ ఉన్నటువంటి ఈ మోతీనగర్ శృంగేరి శంకర మఠం తరఫున ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం దక్కడం ప్రతి సంవత్సరం దక్కుతుంది. దాంతోపాటు ఈసారి దేవీ భాగవతాన్ని అందరం కలిసి వినడం, దాన్ని శ్రవణం చేయడం అనేటువంటి మహాయజ్ఞం కూడా జరిగింది. ఆ శ్రవణానంతరం ఆ యజ్ఞ ఫలితంగా ఆ యజ్ఞ పురుషుడైనటువంటి నారాయణుడు ఇంత అద్భుతమైనటువంటి దానాన్ని, నైవేద్యాన్ని మనకు అనుగ్రహించడం పశ్యంతి పరదేవత అనుగ్రహం. కనుక ఆ అనుగ్రహాన్ని సంపూర్ణంగా స్వీకరించి దాన్ని ఎలా మనం ఈ జీవితాన్ని సాఫల్యతను అందించుకోవడం కోసం మన జీవితంలోకి తెచ్చుకోవాలనేటువంటి ఒక విషయాన్ని జాగ్రత్తగా చూసుకుని ఈ ధ్యాసతో, ఈ శ్రద్ధతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే అందరికీ ఆ పరదేవత అనుగ్రహం కలుగుతుంది. కలిగి తీరాలనేటువంటి త్రికరణ శుద్ధితో ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఈ వ్యాసస్థానంలో ఎటువంటి అర్హత లేకపోయినా చెప్పు నీకు ఆ శక్తి ఉంది అని ముందుకు తోసి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకరైతే ఇక్కడ కూర్చోబెట్టి నాకు మరొక జన్మనిచ్చిన వారు మూర్తి గారు, వారి సతీమణి, వారికి నమస్కరించుకుంటూ స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. అత్యంత పవిత్రమైన శ్రీ దేవి భాగవత నవాన్నిక జ్ఞాన యజ్ఞ మహోత్సవంలో గత 9 రోజులు మేము విన్న ఆ విశేషాలన్నింటినీ చాలా క్లుప్తంగా ఇప్పుడున్న ఈ మహిళలందరికీ, భక్తులందరికీ తెలిసేటట్లు వారు ఏ విధంగా ఆ దేవీ భాగవత జ్ఞానయజ్ఞ మహోత్సవంలో భవిష్యత్తులో కూడా పాల్పంచుకుంటూ ఆ ప్రసాదాలు, ఆ వితరణ అటువంటి వాటిల్లో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వారు అభ్యున్నతిని పొందుతారన్నది శ్రీమతి కిరణ్మయ్య గారి ద్వారా మనందరం విన్నాం. ధన్యవాదాలు. అమ్మవారికి మహా నివేదన చేసుకునే సమయం.